వంటింట్లో కొన్ని పనులు హార్డ్‌గా ఉంటాయి. కొన్ని పనులు చాలా ఈజీగా ఉంటాయి. ఈజీగా ఉన్న పనుల గురించి నేను చెప్పట్లేదు కానీ, హార్డ్‌గా ఉన్న పనుల గురించి ఈజీగా ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో చూసేయండి. హాయ్ అండి, నేను హరిత. ఏదైనా వంట చేయాలి అంటే, అయ్యో ఇదా ఈ పొడి ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఇది రేపు చేస్తానులే అలా అనే అవసరమే లేదండి. ఈ మధ్య ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మంత్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలి, మనం పట్టిన రోజు ఉండే స్మెల్ను అలాగే ఎలా ఉంచుకోవాలి, అస్సలు పాడవకుండా ఏం చేయాలి అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్ని లైక్ కూడా ఇవ్వండి. ఇవాళ అయితే నేను కొన్ని రకాల పొడులు అని చెప్పాను కదా, ఫస్ట్ ప్లేస్లో జావా పొడి ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను మంత్కి ఒక్కసారి జావా పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. 1 కిలో అయితే ప్రిపేర్ చేస్తాను. ఏంటంటే ఈ జావా పొడి ఏంటంటే నేను తాగనండి, ఎందుకంటే కాఫీ అలా తాగుతానన్నమాట. ఒకప్పుడు నేను అసలు కాఫీ తాగేదాన్నే కాదు. ఈ మధ్య కొంచెం తలనొచ్చినా కూడా కాఫీ తాగడం అలవాటైంది కాబట్టి జావా పొడి కూడా తాగడం లేదు. అందుకని ఈసారి ఏంటంటే 2 months వచ్చిందనమాట. నిన్ననే అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మనము ముందుగా ఆడవాళ్ళు తాగితే, ఆడవాళ్ళు హెల్తీగా ఉంటేనే కదండి ఇల్లు హెల్తీగా ఉండేది. అది చాలా డేస్ తర్వాత నాకు అర్థమైందనమాట. ఏంటంటే హెల్దీవి ఏదైనా ప్రిపేర్ చేశాననుకోండి, నేను ఇది నా కోసం ప్రిపేర్ చేసుకోలేదులే, వాళ్ళ కోసమే ప్రిపేర్ చేశాను అన్నది నాలాగే ఆడవాళ్ళందరూ ఆలోచిస్తారా, లేకపోతే నేను ఒక్కదాన్నే సపరేట్గా ఆలోచిస్తానా అన్నది నాకు తెలియదు, కానీ నేను అలా ఆలోచిస్తానన్నమాట. ఈ హెల్దీ డిష్ వీళ్ళ కోసమే, ఈ హెల్దీ ఎగ్స్ ఉంటాయి కదా, నేను అసలు బాయిల్డ్ ఎగ్గే తినను, ఈ హెల్దీ కదా ఇది వాళ్ళ కోసమే అన్నట్టు చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి ఈ మధ్య అనిపిస్తూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనము మన పని మనకే ఉంటుంది, ఇంట్లో పని ఎవ్వరూ చేయరు కదండి. మన పని మనం హెల్త్ బాగాలేకున్నా, హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా కూడా మళ్ళీ బాగా అయిన తర్వాత కూడా మనమే చేసుకోవాలి. అలా ఒక్కోసారి రియలైజ్ అయ్యానమాట, మనమే చేసుకోవాలి కదా, మన హెల్త్ని మనం చూసుకోక ఎవరు చూసుకుంటారు అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే అర్థమైంది. మన హెల్త్ మనమే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి కాపాడారు. మనం ఇంట్లో వాళ్ళని చూసుకోవడానికి మనం ఉంటాం, కానీ మనల్ని చూసుకోవడానికి అసలు ఎవరు ఉండరు కదా, ఎవరు టైం స్పెండ్ చేయరనమాట. చేస్తారనుకోండి, వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉండడమో ఏదో జరుగుతూ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఈ మధ్య నేను కూడా జావా తాగాలి, అలాగే హెల్దీగా ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. అప్పటి నుంచి ఏవైనా హెల్దీగా చేశాననుకోండి, ఇవి నా కోసం కూడా చేసుకున్నానన్నది ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు నాలాగే అనిపిస్తుందా? హెల్దీగా చేస్తే ఏవి మీరు తినరా? కింద కామెంట్ చేయండి. ఇవాళ జావా పొడి గురించి చెప్తున్నాను కదా. జావా పొడి ఏంటంటే నేను చిన్నుకు 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది చిన్నప్పటి నుంచి బోర్న్విటా, బూస్ట్ ఇవన్నీ వాడికి ఏం పెద్దగా తాపలేదండి. ఏదో అందరు తాగుతున్నారమ్మా నేను తాగుతా అన్నప్పుడు మాత్రమే వాడికి ఇచ్చేదాన్ని, అంతేగాని నేనంటూ నాకు స్వయాన వాడికి ఇవ్వాలని అసలు ఇష్టమే ఉండేది కాదనమాట. ఎప్పుడు జావా తాగడమే వాడికి ఇష్టము. వాడు కొన్ని రోజులకు తెలుసుకున్నాడు అనమాట, ఇదే బాగుంది నాకు ఇదే అని చెప్పి. ఇప్పటికీ ఎప్పుడైనా హాస్టల్ నుండి వచ్చినా కూడా వాడికి జావానే పోస్తానండి. మా వారితో సహా చేసినప్పుడు వాడికి జావానే చేస్తాను. ఇందులో ఎన్ని రకాలు యూజ్ చేస్తానంటే 11 రకాలు యూజ్ చేస్తాను. డైలీ కూడా మనం ఇవైతే సపరేట్గా ఏం తినలేమన్నమాట. ఇలా జావా పొడితో చేసుకున్నాం అనుకోండి, కొంచెంలో కొంచెమైనా తింటాం కదా, మన బాడీకి అవసరమైన నీడ్స్ అన్నీ కూడా వస్తాయనేది ఈ జావా పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో బుడ్డల గుండ్లు, గోధుమలు, తర్వాత బార్లీ, సోయా, రాగులు, తర్వాత వచ్చేసి పెసరపప్పు, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాను. ఇవేంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఏవి ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎంత నీట్గా చేసుకోవాలి అన్నది కూడా ఆ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. మీకు ఇంకా నేను చెప్పేది అర్థం కావట్లేదు అనేది ఒక బ్రీఫ్ జస్ట్ అలా చెప్తున్నానండి. ఏమేమి యూజ్ చేశాను, ఎంతెంత గ్రాములు యూజ్ చేశాను అన్నది కూడా ఆ వీడియోలో అయితే చెప్పాను. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటంటే రాగులు అనమాట. రాగులు 1 కిలో తీసుకొచ్చి తర్వాత మొలక అయితే కట్టేశాను.
ఒక 12 అవర్స్ పాటు బాగా నానబెట్టేసి, రాగులలో చాలా డస్ట్ ఉంటుందండి, ఆ డస్ట్ అంతా పోయేంత వరకు కడిగేసి బాగా నానబెట్టేసుకోవాలి. ఒక 12 అవర్స్ నానబెట్టిన తర్వాత అందులో ఉన్న నీళ్ళనంతా కూడా వంపేసుకోవాలి. ఒక క్లాత్లో పెట్టేసి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కదా, ఏవైనా కూడా మొలక కట్టేటప్పుడు ఏం చేయాలి అంటే క్లాత్ మీద కొంచెం సేపు ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేసుకోవాలి. మరీ పూర్తిగా ఆరబెట్టేసేయకూడదు, మనకు స్మెల్ వస్తుంది అనే డౌట్ ఉంటుంది కదా. ఖచ్చితంగా స్మెల్ వస్తాయండి, ఏవైనా మనం మొలక కట్టేటప్పుడు మొలక వచ్చేంత వరకు కూడా స్మెల్ వస్తాయి అన్నమాట. అంత గంటలు మనం పెడతా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మొలకలు స్మెల్లే వస్తాయి. అలా కాకుండా స్మెల్ రావద్దు అంటే ఒక క్లాత్ పైన, ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, దానిపైన వేసి బాగా తడంతా పై తడి ఉంటుంది కదా, అదంతా ఆరిపోయేలాగా చేసేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత నేనైతే మూట కట్టి పెడతా ఉంటాను, ఏదైనా వెయిట్ పెడతా ఉంటాను. కాకపోతే ఏంటంటే టైం లేక నేను ఏం చేశానంటే ఒక బాక్స్లో పెట్టేశాను అనమాట. బాక్స్లో పెడితే వేడికి అనేది మొలక అయితే కట్టేస్తాయి. ఇంకా మొలక కట్టిన తర్వాత వాటిని కాస్త ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత బాగా ఐరన్ కడాయి తీసుకోవాలి. మీకు కడాయి ఉంటే కడాయి తీసుకోండి, లేదా రోటి పెన్నాలు ఉంటాయి కదా, ఆ పెన్నంలో వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఐరన్లో వేస్తేనే అండి బాగా లోపలి వరకు బాగా వేగుతాయి. ఏవైనా కూడా మనం స్టీల్ వాటికన్నా కూడా ఐరన్లో వేయించితే బాగా లోపలి వరకు కూడా బాగా వేగిపోతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ మొత్తము 1 by 1 అన్నీ కూడా వేయించుకోవాలి. నేను ఏవి ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాను అన్నది ఇప్పుడు చెప్తాను. రాగులు అయితే 1 kg తీసుకున్నాను, తర్వాత బుడ్డల గుండ్లు 1/2 kg, పెసరపప్పు 1/2 kg, తర్వాత వచ్చేసి సోయా 100 grams, బార్లీ 100 grams, తర్వాత సగ్గుబియ్యం ఉంటాయి కదా, సగ్గుబియ్యం కూడా 100 grams తీసుకున్నాను. గోధుమలు కూడా నేను 1/2 kg అలా తీసుకున్నాను. సోయా 100 grams, బార్లీ 100 grams, సగ్గుబియ్యం 100 grams, ఉలువలు 100 grams, ఇవన్నీ కూడా 1 by 1 వేయించుకొని మరపట్టించుకుంటాను. ఇందులో కలపడానికైతే నేను బాదం పొడి, పిస్తా పొడి ఇవన్నీ కూడా కలిపేస్తానండి. అది కూడా నేను జావా ప్రిపేర్ చేసిన తర్వాత అందులో పొడి అయితే ప్రిపేర్ చేసినది ఉంటుంది కదా, అది కలిపి ఇస్తానన్నమాట. మీరు బెల్లంతో తాగుతారా, చక్కెరతో తాగుతారా, లేదా ఉప్పు వేసుకొని తాగుతారా, అది మీ ఇష్టం అండి. చాలా బాగుంటుంది ఎందులోకైనా కూడా. ఈ మల్టీగ్రెయిన్ పిండి ఒక్క జావాకే ప్రిపేర్ చేసుకోవడమే అని కాదు, నేను ఇడ్లీలలో వేస్తుంటాను, తర్వాత దోశలు, ఇడ్లీలు, చపాతీలు, తర్వాత లడ్డు కూడా చాలా బాగుంటుంది. బెల్లం కలిపేసుకొని ఈ పొడిని బాగా నెయ్యిలో వేయించేసుకొని ఆ తర్వాత ఉండలైతే కట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, హెల్దీ లడ్డు కూడా ప్రిపేర్ అవుతుంది మనం ఇలా చేసుకుంటే. తర్వాత నేనేంటంటే అది బాగా వేయించి పక్కకు పెట్టేశాను అనమాట. ఈవినింగ్ మరకు వెళ్తాను కదా, అప్పుడు వేయించుకొని రావచ్చు అని చెప్పి. తర్వాత ఏంటంటే నేను ఆల్రెడీ మజ్జిగ పొడి ప్రిపేర్ చేసుకున్నది ఉందండి. మజ్జిగ పొడి ఏంటంటే ఒక సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. వాము, జీలకర్ర, సోంపు ఇవన్నీ కూడా ఒక కప్పు అలా తీసేసుకొని బాగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. కాస్త ఉప్పు వేసి పట్టేసుకున్నాం అనుకోండి, చాలా ఎక్కువ రోజులే నిల్వ ఉంటుంది. వీటిని మనం బయట పెట్టే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్లేవర్స్ అన్నవి పోకుండా ఉంటాయన్నమాట. నేను అలా చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఒక 1 week బయటనే పెట్టేస్తానండి, ఆ తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. తర్వాత అయితే ఇంకా వెయిట్ లాస్కి ఒకటి తయారు చేసుకున్నాను అనమాట. వాము, జీలకర్ర, సోంపు, తర్వాత నల్ల జీలకర్ర ఇవన్నీ కలిపేసి వెయిట్ లాస్కి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదేంటంటే నేను వెయిట్ లాస్కి ఏవి ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాను అన్నది నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే నేను వెయిట్ లాస్కి అని చెప్పి చేసుకున్నాను, కానీ దాన్ని అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలే, వెయిట్ లాస్ అవుతున్నానా లేదా అని చెప్పి. అది నేను వెయిట్ లాస్ అవుతే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. తర్వాత ఇక్కడ ధనియాల పొడిలో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ధనియాలు వేసిన తర్వాత బాగా వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసుకోవాలి,
కొంచెం మెంతులు వేసుకోవాలి. అలా వేసేసుకొని పసుపు వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏ దాంట్లోనైనా కాస్త వేసుకుంటే అంత స్మెల్ వస్తుందండి, చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర ఏంటంటే పచ్చి కరివేపాకు ఉండింది, అందుకని చెప్పేసి ఇంకా పెనం పైన కాసేపు దూరగా వేయించానమాట. మరీ మాడిపోయే వరకు వేయించొద్దండి, అది క్రిస్పీగా ఉంటుంది కదా, అంతవరకు అయితే వేయించుకోండి. ఇక్కడ ఏంటంటే నల్ల జీలకర్ర, ఇది దొరకడానికి నేను ఎంత కష్టపడ్డానో అండి. ఉల్లి విత్తనాలు అయితే తీసుకొచ్చారు మా వాళ్ళు, ఇంకా అందుకని చెప్పేసి అది మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి నేను ఇంకా వేరే సూపర్ మార్కెట్లో చూస్తే ఇది దొరికిందనమాట. తర్వాత జావ పొడిలోకి బాదం, పిస్తా ఇవన్నీ కూడా కలిపేసి పొడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడైతే నేను జావా ప్రిపేర్ చేసుకుంటానో అప్పుడు ఇది ఒక స్పూన్ కలిపేసి ఆ తర్వాత ఇచ్చేస్తానమాట. అలా హెల్త్కు చాలా చాలా మంచిదైన జావా పొడిలోకి ఇది కూడా రెడీ చేసుకోవచ్చు. ఇంకా మీరు బాదం ఒక్కటే వేసుకోవాలి అంటే వేసుకోండి. పిల్లలు చాలామంది ఏంటంటే నానబెట్టిన బాదం ఇవన్నీ కూడా తినరు కదా, అందుకని చెప్పి వాళ్ళని మోసం చేయడానికైతే నేను ఇలా చేస్తానన్నమాట. ఈవెన్ ఏంటంటే నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదు బాదం అంటే, అందుకని చెప్పేసి ఇలా పొడి చేసి అందులో కలిపేసుకున్నాం అనుకోండి, బాదం సపరేట్గా తింటున్నాం అన్నట్టు ఏం ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాల పొడికి కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా, నేను డ్రైగానే ధనియాల పొడి మిక్సీ పట్టేసుకుంటాను. అందులో ఎల్లిపాయలు వేసి వాడుకునేటప్పుడు ఎల్లిపాయలు వేసి కాస్త అలా కచ్చాపచ్చాగా దంచేసుకుంటాను అనమాట. అప్పుడు వేస్తే ఎంత బాగుంటుందో అండి, టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఇవేంటంటే జావ పొడిలోకి కలపడానికి అని చెప్పాను కదా, ఇవి కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకుంటాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు, అయితే ఏంటంటే నెయ్యి ఇందులో అయితే వేయలేదు నేను. తర్వాత బాగా వేయించుకున్న తర్వాత ఇది ఒక పొడి కింద చేసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. ఇవేంటంటే నేను జావా పొడిలో మిక్స్ కూడా చేయొచ్చు, కాకపోతే ఏంటంటే నేను జావా పిండిని ఓన్లీ జావాకు వాడితే మిక్స్ చేసుకోవచ్చు. అది కూడా నేను మరకు పట్టించుకుంటాను కాబట్టి మరకి రాయి ఉంటుంది కదా, ఆ రాయికే అతుక్కపోతాయి ఇవి, మనం వేసి కూడా వేస్ట్ అనమాట. అందుకని చెప్పేసి ఇవి సపరేట్గా నేను మిక్సీ అయితే పట్టేసుకుంటాను. అందులో బుడ్డల గుండ్లు కూడా వేసాం కదా, అది కూడా ఎక్కువ వేసినా కూడా రాయికి అతుక్కపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అందుకని నేను 1/4 కేజీ మాత్రమే తీసుకున్నాను 1 కేజీ రాగులకి. ఇంకా వీటన్నిటిని కూడా మిక్సీ పట్టడానికి కాస్త ఆరాలి కదా, ఫస్ట్ ఏంటంటే అన్నిటిని కూడా బాగా వేయించుకుంటాను, తర్వాత అన్ని చల్లారిన తర్వాత మిక్స్ అయితే పట్టుకుంటాను. ఈ మధ్య ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తున్నాయి కదా, సిజరీన్ వాళ్ళకైతే మరీను ప్రతి ఒక్కటి కూడా పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది కాస్త పని చేసేసరికి. అందుకని చెప్పేసి నేను అవిసె గింజల పొడి కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అవిసె గింజలు, నువ్వులు, బుడ్డల గుండ్లు ఇవన్నీ వేసేసుకొని కారం పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి వీటిని లడ్డూగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. లడ్డు ఎందుకో అండి అంతగా నాకు నచ్చదనమాట, అందుకని చెప్పేసి నేను కారం పొడి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మనం తినేటప్పుడు కూడా మొదటి ముద్దలో ఒక ముద్ద ఇది కలిపేసుకొని ఫస్ట్ ముద్ద నెయ్యి వేసేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా అనమాట హెల్త్కి కూడా. ఇదైతే వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏది ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాను అన్నది నేను తర్వాత చెప్తాను. ఏంటంటే నాకు రిజల్ట్ రాంది నేను మీతో షేర్ చేయలేను కదా, అందుకని చెప్పి. ఈ పని ఎప్పుడు వీకెండ్లో పెట్టుకోవాలి అనుకుంటా ఉంటాను, కాకపోతే ఏంటంటే సాటర్డే నేను పటాలు అయితే క్లీన్ చేసి చాలా టైం అవుతుంది. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా అసలు చేయను అనమాట, ఇంకా ఆ టైమే సరిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఏ రోజైతే నాకు పని చాలా తక్కువ ఉంటుందో ఆ రోజు అయితే పెట్టుకుంటానమాట. ముందు రోజే అన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఒక రోజంతా కూడా వీటికి కేటాయిస్తూ ఉంటాను. ఇంకా ఇవి వేయించుకోవడం, మర పట్టించుకోవడం ఇదే సరిపోతుంది అనమాట. జొన్నపిండి అలా లేకపోతే కూడా జొన్నలు కూడా ఒక్కసారి బయట క్లీన్ చేసుకొని ఒక్కసారి బయట ఎండకైతే పెట్టేసుకుంటాను. అవి కూడా బాగా ఎండిపోయిన తర్వాత అదే కాస్త అయినా చెమ్మ ఉంటుంది కదా, అదంతా పోయిన తర్వాత మర పట్టించుకుంటాను. వీటితో పాటు కిచెన్లో వంట చేస్తున్నా ఏదైనా వర్క్ చేస్తున్నా కూడా నేను ఏదో ఒక మ్యూజిక్ కానీ లేదా నాకు ఇష్టమైన ఏదైనా స్టోరీస్ కానీ పెట్టుకొని అలా చూస్తూ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా ఇంత పని చేసామన్న ఫీలింగే నాకు రాదనమాట. ఏదో ఒక స్టోరీ పెట్టుకోవడమే, అమ్మవారిది స్టోరీ అలాంటివన్నీ కూడా పెట్టేసుకొని చేస్తూ ఉంటాను.
మీరు కూడా ట్రై చేయండి. మీకు ఇష్టమైనది ఏదైనా ఫోన్లో పెట్టేసుకొని అలా కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఇప్పుడైతే నేను అవిసె గింజల పొడి చూపిస్తానని చెప్పాను కదా, ఇదైతే అవిసె గింజలు, బుడ్డల గుండ్లు, తర్వాత నువ్వులు అనమాట. ఈ 3 కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాలు, కాస్తంత శనగపప్పు ఇవన్నీ వేసేసుకొని కాస్తంత జీలకర్ర, తర్వాత కొంచెం అంటే కొంచెమే మనకి ఎంత అయితే అవసరం అవుతుందో అంత చింతపండు వేసేసుకోవాలి. అది కూడా కాస్త వేయించుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఎల్లిపాయలు వేసి ఒక 5 to 6 ఎల్లిపాయలు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను మిక్సీ వేసేటప్పుడు మాత్రమే నెయ్యి వేసేసుకొని కలిపేసుకుంటాను. ఎందుకంటే డ్రైగా అనిపిస్తుంది, అంత తినాలనిపించదు అనమాట. అందుకని చెప్పేసి నేను మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఒక పల్స్ అయితే ఇచ్చేస్తాను, అంటే నెయ్యి వేసేసుకొని. అప్పుడు చాలా బాగుంటుంది. మనం మొదటి ముద్దలో తింటున్నా కూడా కమ్మగా ఉంటుంది అనమాట. ఒక్కటైతే చెప్పడం మర్చిపోయాను, ఇవన్నీ దినుసులు ఉంటాయి కదా, గోధుమలు, ఉలవలు, ఇవన్నీ తీసుకునేటప్పుడు నేను మామూలుగా ఎప్పుడైనా చేసుకోవాలి అన్నప్పుడు నార్మల్ షాప్లో అయితే తీసుకునేదాన్నండి. అయితే వాటిలో ఎన్నో రకాల మట్టి పెడ్డలు కానీ చిన్న చిన్న ఇసుకరాళ్ళు కానీ ఉండేవన్నమాట. అయితే నాకు చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది, చాలా టైం వేస్ట్ చేసేదాన్ని అనమాట. అందుకని చెప్పేసి ఈ మధ్య నేను సూపర్ మార్కెట్లో అయితే తెచ్చుకుంటా ఉన్నాను. ఇంకా ఎటు క్లీన్ చేసినవే ఉంటాయి కదా, ఒకసారి చూసుకొని ఆ తర్వాత ఈ పొడి ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఈ మధ్య సూపర్ మార్కెట్లో అయితే తెచ్చుకుంటా ఉన్నాను. అయితే తెచ్చుకున్నా కూడా అందులో కూడా కల్తీ ఉన్నాయండి. అవేంటంటే ఉలవలు అనమాట. ఉలవలు అయితే వేయించేటప్పుడు చూస్తూ ఉంటే ఎన్ని విత్తనాలు ఉన్నాయో. అవన్నీ నేను ఏమనుకున్నానంటే గోంగూర విత్తనాలు అనుకుంటున్నాను. వీటిని అయితే మట్టిలో అయితే వేసానమాట, అన్నీ సపరేట్గా చేసేసి. దీంట్లో కూడా కల్తీనే ఉందా అని చెప్పి అనుకున్నాను అనమాట. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా దీంట్లో అయితే వీటి విత్తనాలు ఇన్ని ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి వీటిని అన్నిటిని కూడా సపరేట్ చేసేసుకొని ఇలా మట్టిలో అయితే వేసేసాను. ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే చామంతి మొక్క. అయితే ఏంటంటే ఇది నేను చామంతి పువ్వులు పూసినా కూడా మాకు కోతులు ఉంచవని చెప్పేసి వేసుకోలేదండి. ఇది మా పిన్ని తెస్తే ఊకే జస్ట్ అట్లా పెట్టేశానమాట, మట్టిలో కూడా వేయలేదు. అయితే అదే వేర్లు పాకి అంత బాగా పెద్దగా అయిందనమాట. అయితే మిడిల్లో వస్తూ ఉంటుంది కదా, దాన్ని అయితే తుంచేసాను. అందుకని చెప్పేసి ఇంకా బుషిగా అయితే వచ్చేసింది. ఎక్కువ మొగ్గలు రావాలి, ఎక్కువ పువ్వులు రావాలి అంటే మిడిల్లో ఉన్నది తుంచేసేయండి. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చేసి ఎక్కువ పూలు అయితే పూస్తాయి. తర్వాత ఇంట్లో అల్లం ఉంటే అది మొలకొచ్చేసింది కాస్త, అందుకని చెప్పేసి అక్కడే పెట్టేశాను. ఈ పక్కవన్నీ కూడా మొలకలే వచ్చినవి, అదే అల్లం మొక్క అనమాట. ఇంకా ఇప్పుడైతే అన్నీ కూడా మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే బాదం పొడి మిక్సీ పట్టేటప్పుడు కూడా 1 by 1 ఇది కారం ఉంటుంది, అది స్వీట్గా ఉంటుంది అని చెప్పేసి అలా వేసుకుంటూ ఉంటాను అనమాట. ఫస్ట్ అయితే బాదం పొడి వేసాను కదా, నెక్స్ట్ అయితే కారపొడి వేస్తున్నాను. తర్వాత ధనియాలు, ఈ కొబ్బరి, ఇవన్నీ కూడా కాస్త కారం ఉన్నా మనం వేసేది కారం దాంట్లోనే కాబట్టి ఏం అవ్వదన్నమాట. అన్నట్టు అవిసె గింజల పొడిలో కాస్త బెల్లం వేసినా కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఆర్గానిక్ బెల్లం అయితే తీసుకున్నాను. ఇందులో కాస్త ఎల్లిపాయలు, కాస్తంత చింతపండు వేసేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా ఇలా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్నగా తగిలేలాగా చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి నెయ్యి, నేను ప్రిపేర్ చేసిన నెయ్యి అనమాట. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత ఇందులో వేసి కలిపేసుకోవడం, తర్వాత ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవడం. ఇది ఇడ్లీలోకైనా చపాతీలోకి తిన్నా లేదా దోశలో పైన పొడి వేసుకుంటాం కదా, అలా వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. అన్నంలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మొదటి ముద్దగా ఎప్పుడు మర్చిపోవద్దండి, ఇది ఫస్ట్ ముద్దగా వేడివేడి అన్నంలో కలిపేసుకొని తినండి, చాలా మంచి బెనిఫిట్సే ఉంటాయి. తర్వాత ధనియాల పొడి, తర్వాత కొబ్బరి పొడి. నేను దేంట్లోనైనా కొబ్బరి పొడి ఖచ్చితంగా యూజ్ చేస్తాను, అందుకని కొబ్బరి పొడి కూడా సపరేట్గా కాస్తంత వేయించి పట్టేశాను. ఇందులో ఎల్లిపాయలు అవి ఏవి వేయలేదండి, ఎందుకంటే ఎల్లిపాయలు వేస్తే స్టోర్ ఉండదన్నమాట. 1 month కావాలి కాబట్టి నాకు ఇంకా ఎల్లిపాయలు ఏం వేయకుండా పట్టేశాను. నేను ఎప్పుడైతే యూజ్ చేసుకుంటానో అప్పుడు కచ్చాపచ్చాగా ఎల్లిపాయలు వేసి అలా దంచేసుకొని వేస్తానన్నమాట. చాలా అరోమాటిక్గా అప్పుడప్పుడు మనం పట్టి వేస్తున్నట్టుగా చాలా బాగుంటుంది.
ఇంకా బాదం పొడి, తర్వాత వెయిట్ లాస్కి అని చెప్పాను కదా, ఈ పొడి కూడా పట్టి పెట్టేశాను. ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఏది ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నానో అన్నీ కూడా మీకు చెప్పాను కదా. ఇవి ఒక్కసారి పట్టి పెట్టుకున్నాం అనుకోండి, నెలంతా హ్యాపీగా వంట చేసుకోవచ్చు. ఎంతో టైం సేవ్ అవుతుంది. ఆ టైం మనం పైన, మన పిల్లల పైన, మన ఫ్యాషన్ ఏదైతే ఉంటుందో, మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నామో, మనం ఏదైనా జాబ్ చేసుకోవాలనుకుంటున్నామో, ఇలాంటి వాటిపైన కూడా పెట్టేసేయచ్చు అనమాట. వర్కింగ్ ఉమెన్స్ అయినా బ్యాచిలర్స్ అయినా కూడా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం వెళ్ళేటప్పుడు ఈజీగా చేసి వంటలు వెళ్ళొచ్చు అనమాట. అంత ఈజీగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటే నేను ఇంకా కొన్ని పొడులు చేసుకుంటానండి. కాకపోతే ఏంటంటే అవన్నీ ఉన్నాయి, అందుకని చెప్పేసి చేయలేదు. ఏంటంటే మటన్ మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అవన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా అవన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను ఊరు వెళ్ళినప్పుడు మటన్ మసాలా అవి పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొచ్చారనమాట. అవి ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా అవే యూజ్ చేస్తున్నాను, అవి అయిపోయేంత వరకు. ఈసారి వచ్చేసరికి నేను మటన్ మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అన్నట్టు ఎలా ఉందో వీడియో కామెంట్